ప్రజాసేవలో బిగ్ టీవీ దూసుకెళ్తోంది. వినూత్నంగా ముందుకు వెళుతూ ప్రజల అభిమానాన్ని చూరగొంటోంది. శ్రీ సత్యసాయి జిల్లా సోమదేంపల్లిలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్కి భారీ స్పందన లభించింది. ఇలాంటి మెడికల్ క్యాంపులు గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. మెగా మెడికల్ క్యాంపు గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద అందిస్తారు. అంటే కేవలం వార్త లేదా క్రైమ్స్ సేకరణ మాత్రమే కాదు, సమాజ సేవలో కూడా ముందుంటామంటుంది బిగ్ టీవీ. దాదాపు ఉమ్మడి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపుగా 150కి పైగా మెడికల్ క్యాంప్ నిర్వహించి అపరిచితంగా దూసుకుపోతున్న బిగ్ టీవీ గురించి కానీ మెడికల్ క్యాంప్స్ గురించి మనతో మాట్లాడేందుకు సోమందేపల్లి మండల వైసీపీ నాయకులు ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రజానికం కూడా ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఈ బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ గురించి కానీ లేదా ఇక్కడ ఉచితంగా మందులు కానీ పరీక్షలు కానీ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? ఈరోజు సోమందేపల్లి మండలం సోమందేపల్లి హెడ్ క్వార్టర్స్లో బిగ్ టీవీ వారు మెగా క్యాంపు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. వీరు ఇంతకు ముందే 150 క్యాంపులు చేశారని ఇప్పుడు టీవీ వాళ్ళే చెప్పారు. ఇలాగే ఇంకా చాలా క్యాంపులు చేసి ప్రజలకు ఆరోగ్యం పట్ల చాలా ముఖ్యమైనది ఆరోగ్యం అనేది. వీరు ఇంకా చాలా విస్తరించి పల్లెల్లో కూడా బిగ్ టీవీ వారు క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దానికి ఇంకా ప్రజల సహకారం కూడా ఉంటుందని మాలాంటి వాళ్ళంతా సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఇంకా వీరు ముందుకు పోవాలని చెప్పి మా ఆకాంక్ష. ఇంకా చాలామంది వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారని తెలియజేసుకుంటాం. అంటే మామూలుగా న్యూస్ ఛానల్ అంటే కూడా రాజకీయము, క్రైమ్ ఎప్పుడు కూడా ఇవే చూపిస్తూ ఉంటాయి. ప్రజలందరికీ కూడా ఇవే అలవాటు పడిపోయారు. కానీ ఇక్కడ బిగ్ టీవీ మొదటిసారిగా ప్రజాసేవలో కూడా ముందు ఉండాలంటూ కూడా 150కి పైగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. ఇప్పుడు ఏం చెప్తారు? ఇది చాలా సంతోషము. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు కూడా వారి బాధ్యతలను నిర్వర్తిస్తూ వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ప్రజలకు అందరికీ సేవ చేయాలని వీరు మార్గదర్శకులుగా ఉంటారని తెలియజేసుకుంటున్నాం. టీవీ మెగా మెడికల్ క్యాంపులు కేరళ క్యూర్ హాస్పిటల్తో అనేక మందికి ఉచితంగా మందులు కానీ పరీక్షలు కూడా చేయడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా మంచిదే. ఇది ప్రజలకి అందరికీ లేని వాళ్ళు ఉంటారు కదా, బీదోళ్ళకి ఇదంతా ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిదే. ఇది రాజకీయ పరంగా లేకుండా అంత బాగా చేసినందుకు చాలా మంచిది. మామూలు న్యూస్ ఛానల్ అంటే మీరు చూస్తుంటారు, రాజకీయము, క్రైమ్, ఇతర అంశాలు కూడా చూపిస్తూ ఉంటారు. కానీ ప్రజాసేవ ఎవరు తక్కువ పని చేస్తూ ఉంటారు. బిగ్ టీవీ మొదట్లో 170కి క్యాంపులకు దగ్గరలో మెడికల్ క్యాంపులకి ఇట్లాంటివి ఇంకా చేస్తే మేలు అంటారు మిగతా ఛానల్? చాలా బ్లడ్ డొనేషన్ అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా చాలా మేలు. రాజకీయ పరంగా కాకుండా ఇట్లా లేని వాళ్ళు ఉంటారు కదా, సమాజ సేవలు చేస్తే చాలా మంచిది. చూస్తున్నా ఇప్పటికే బిగ్ టీవీ 170కి దగ్గరలో మెడికల్ క్యాంపులకు నిర్వహిస్తుంది. చూస్తాం ఉచిత మందులన్నీ కూడా ఇప్పటికే అందిస్తూ ఉంది. వచ్చిన వారికి అయితే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అందరికీ చూపించుకొని ఇక్కడే ఉచిత మందులు కూడా అందిస్తూ వాళ్ళకి సమాజ సేవలు ఇప్పటికే బిగ్ టీవీ దూసుకుపోతుంది. ఇట్లాంటి మరికొన్ని క్యాంపులు కావాలంటే కూడా సోమందేపల్లి మండల ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది సోమందేపల్లి మెడికల్ క్యాంపులు మెగా మెడికల్ క్యాంపు విశేషాలు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ సోమందేపల్లి.